అమెరికా ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. హర్ముజ్ జలసంధిలో యుఏఈ ట్యాంకర్లు బహ్రెయిన్ పై ఇరాన్ దాడి చేయడంపై అమెరికా ధీటుగా స్పందించింది. హర్ముజ్ జలసంధిపై నియంత్రణ కోసం జరుగుతున్న పోరు తీవ్ర రూపం దాల్చింది. ఇరాన్ పై అమెరికా సైన్యం మరోసారి భారీ వైమానిక దాడులకు దిగింది. ఇరాన్ పై మళ్లీ నౌకాదళ దిగ్బంధనాన్ని విధిస్తున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఈ ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే ఇతర నౌకల రక్షణకు గాను అమెరికా ఇకపై టోల్ వసూలు చేయడం ప్రారంభిస్తోందని ట్రంప్ ప్రకటించారు. తామే ఈ జలసంధికి సంరక్షకులమని చెప్పారు. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని క్రూజ్ మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడింది. యుఏఈ ట్యాంకర్లపై దాడులు చేస్తుంది. ఒమన్ ప్రాంతీయ జలాల పరిధిలోని హర్ముజ్ జలసంధి రక్షణ మార్గంలో వెళ్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన 2 వాణిజ్య ట్యాంకర్లపై ఇరాన్ క్రూజ్ క్షిపణులతో దాడి చేస్తుంది. ఈ దాడిలో ఒక భారతీయ సిబ్బంది మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. దీనిపై తీవ్రంగా స్పందించిన యుఏఈ ఈ కీలక జలమార్గాన్ని ఇరాన్ ఎటువంటి షరతులు లేకుండా వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తుంది. అమెరికా నౌకాదళానికి చెందిన 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం ఉన్న బహ్రెయిన్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. దాంతో బహ్రెయిన్ అంతటా ఎయిర్ రైడ్స్ సైర్లను మోగాయి. బహ్రెయిన్, యుఎస్ దళాలు రంగంలోకి దిగి ఆ క్షిపణులను, డ్రోన్లను గాల్లోనే అడ్డుకున్నాయి. తమ సరిహద్దుల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను అడ్డుకున్నట్లు కువైట్, జోర్డాన్ దేశాలు కూడా ప్రకటించాయి. ఈ దాడుల తర్వాత అంతర్జాతీయ నౌకాయానానికి ముప్పుగా మారిన ఇరాన్ ఆయుధ సామర్థ్యాన్ని దెబ్బతీయటమే లక్ష్యంగా తాము ఆయుధ భూభాగంలో వైమానిక దాడులను ప్రారంభించినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ భీకర దాడులతో జూన్ నెలలో కుదిరిన 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా విఫలమైంది. ఇరు దేశాల మధ్య మళ్లీ యుద్ధం జరుగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు ధరలు ఒక్కసారిగా దాదాపు 8% పెరిగిపోయాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభ భయాలను పెంచుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, శ్రీజ, ప్రస్తుతం పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తుంది. జూన్ లో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా కోల్పోయినట్టు పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అమెరికా, ఇరాన్ నేరుగా సైనిక చర్యలకు దిగడంతో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారుతుంది. తాజాగా మనం చూసుకుంటే ప్రధాన కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హార్మోజ్ జలసంధిపై ప్రకటన, ఇరాన్ పై మళ్లీ నౌకదళ దిగ్బంధాన్ని అమలు చేస్తామని, హార్మోజ్ గుండా వెళ్లే నౌకలను అమెరికా భద్రత కల్పిస్తుందని, అందుకు టోల్ కూడా వసూలు చేస్తామని ప్రకటించింది. దీనిని ఇరాన్ తన సార్వభౌమాధికారాన్ని సవాల్గా భావించి వెంటనే స్పందిస్తూ గల్ఫ్ ప్రాంతంలో దాడులు కూడా ప్రారంభించడం జరుగుతుంది. అయితే ఒమన్ సమీపంలో హార్మోజ్ దక్షిణ మార్గంలో ప్రయాణిస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన 2 వాణిజ్య చమురు ట్యాంకర్లపై కూడా ఇరాన్ క్రూజ్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో ఒక భారతీయ సిబ్బంది మరణించినట్లు, మరో 8 మంది గాయపడినట్లయితే ప్రాథమికంగా సమాచారం అందుతుంది. దీనిపై యుఏఈ తీవ్రంగా స్పందించింది. హార్మోజ్ జలసంధిని అంతర్జాతీయ నౌకాయానం వెంటనే తెరవాలని ఇరాన్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు అమెరికా ఐటో నౌకాదళం ప్రధాన కార్యాలయం ఉన్న బహ్రెయిన్ లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణుల డ్రోన్లు ప్రయోగిస్తుంది. బహ్రెయిన్ అంతటా ఎయిర్ సైరన్లు అయితే మోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అమెరికా, బహ్రెయిన్ సంయుక్తంగా వైమానిక రక్షణ వ్యవస్థను వాటిలో గాలిలో ఆడుకున్నట్లు ప్రకటిస్తున్నవి. కువైట్, జోర్దాన్ కూడా తమ గగనతలంలోకి వచ్చిన క్షిపణులు అడ్డుకుంటున్నట్లయితే ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ పరిణామాల తర్వాత అమెరికా సెంట్రల్ కమాండ్ స్పందించింది. అంతర్జాతీయ నౌకాయానం ముప్పుకు తానుతున్న ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఇరాన్ భూభాగంలో భారీ వైమానిక దాడులు ప్రారంభించినట్లయితే ఇప్పటికే ప్రకటించింది. అయితే పలు సైనిక స్థావరాలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు అయితే జరుగుతున్నట్లయితే ప్రస్తుతం స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాకుండా హార్మోజ్ జలసంధిని ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన మార్గం. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. మరి సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్, ఖతార్ దేశాల నుంచి వెళ్లే చమురు ట్యాంకర్లకు ఇదే ప్రధాన మార్గం. ఇక్కడ యుద్ధ పరిస్థితులు కొనసాగుతూనే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం అయితే కనిపిస్తుంది. ఈ తాజా పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు ఒక్కసారిగా దాదాపుగా 8% అయితే పెరిగాయి. దీని ప్రభావం త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా కనిపించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నామని ఆర్థిక నిపుణులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
మరోవైపు మన దేశానికి గల్ఫ్ దేశాల నుంచి అధికంగా మడుచు దిగుమతి కూడా అవుతుంది. అదే సమయంలో లక్షలాది మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అందువల్ల ఆ ప్రాంతంలో ఉద్రిక్తలు పెరిగితే సముద్ర సరఫరాతో పాటు భారతీయుల భద్రతపై కూడా ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. మొత్తంగా చూస్తే హార్ముజ్ జలసంధి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఉద్రిక్త ప్రాంతంగా మారింది. అమెరికా దిగ్బంధన ప్రకటన, ఇరాన్ ప్రతిదాడులు, యుఐఈ ట్యాంకర్లపై దాడి, అదేవిధంగా బహ్రెయిన్ పై క్షిపణుల ప్రయోగం, అమెరికా భారీ వైమానిక దాడులు ఇవన్నీ చూస్తుంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నవి. ఇకపై ఇరు దేశాలు తదుపరి చర్యలు, ప్రపంచ రాజకీయాలు, చమురు మార్కెట్, అంతర్జాతీయ భద్రతపై ఎంత ప్రభావం చూపుతావన్నవి మరికొన్ని గంటల్లో తెలిసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా దాడులు ప్రతిదాడుల నేపథ్యంలో కొంత యుద్ధ వాతావరణం అయితే నెలకొందనుకోవచ్చు. హార్ముజ్ జలసంధి పూర్తిగా అమెరికా, ఇరాన్ దాడులతోనే కనిపిస్తున్న పరిస్థితి.